హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు జెన్ ఇన్ఫో. నేనండి మీ నవీనా బోను. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో మీకు ఒక సరికొత్త రెసిపీ తయారు చేసి చూపిస్తానండి. అదేంటంటే పాస్తా. ఈ పాస్తా కోసం మనం హోటల్కి వెళ్ళి చాలా డబ్బులు వేస్తూ ఉంటాం కదా, అదేదో ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో మీకు చేసి చూపిస్తాను. ఈ రెసిపీకి మనకి ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలో మీకు చూపిస్తానండి. దీనికి కావాల్సిన పదార్థాలు: మ్యాక్రోనీ, టొమాటో ప్యూరీ, ఆనియన్ పచ్చిమిర్చి, క్యారెట్, క్యాప్సికమ్, సన్నగా తరుముకున్న కొత్తిమీర, ధనియాల పొడి, గరం మసాలా. ఇవేనండి పాస్తా తయారీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్. చూసారు కదా, ఇంట్లోనే ఎలా ఈజీగా తయారు చేయాలో మీకు చూపిస్తాను ఇప్పుడు. చూడండి, ఇంకెందుకంటే ఆలస్యం, ఆ ప్రొసీజర్ ఏంటో చూసేద్దామండి. మనం మ్యాక్రోనీని ఉడికించుకోవాలి. దీనికోసం స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ బౌల్లో మ్యాక్రోనీని ఉడికించడానికి వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని నేను 2 కప్స్ మ్యాక్రోనీని ఉడికిస్తానండి. అందుకోసం నేను ఒక హాఫ్ బాటిల్ వాటర్ వేసుకున్నాను. ఈ వాటర్ వేసుకొని అందులో కొంచెం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఎందుకంటే మ్యాక్రోనీ కొంచెం జిగురుగా ఉంటుంది, అందులో వేసినంటే కొంచెం అంటుకుపోయినట్లు అవుతుంది కాబట్టి అది అంటుకోకుండా ఉండడం కోసం నేను ఆయిల్ వేస్తున్నానండి. చూడండి, నేను 2 కప్స్ మ్యాక్రోనీ వేస్తానని చెప్పాను కదా, ఆల్రెడీ 1 కప్ వేసాను, మళ్ళీ ఇంకో 2nd కప్ వేస్తున్నాను. నేను 2 కప్స్ మ్యాక్రోనీతో పాస్తా తయారు చేస్తానండి. మ్యాక్రోనీ వేసిన వెంటనే ఒక్కసారి గరిటెతో కలుపుకోవాలండి, లేదంటే అడుగున అంటుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ వీడియోస్ని మీ 10 మంది ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను కొత్త వీడియో పెట్టినా సరే కనుక మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనండి, చూస్తున్నారు కదా, మ్యాక్రోనీ అనేది బాగా బాయిల్ అవుతుంది, దగ్గరకు ఉడికినట్లే. ఇప్పుడు ఇది మ్యాక్రోనీ మనకు ఉడికిందో లేదో తెలియాలంటే కనుక చూసుకోండి, ఇలాగా గరిటెతో తీసుకొని ఫోర్క్తో ఆ మ్యాక్రోనీ గుచ్చినట్లయితే అది బాగా ఉడికితే ఇలా ఉంటుందండి. ఒకవేళ ఉడకపోతే గట్టిగానే ఉంటుంది. దీన్ని బట్టి మనకి మ్యాక్రోనీ అనేది ఉడికిపోయినట్లే. ఇప్పుడు మనకి మ్యాక్రోనీ ఉడికిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మ్యాక్రోనీని మనం పక్కకు తీసుకొని వార్చుకోవాలండి. నేను ఇలా వార్చడం కోసం మన ఇంట్లో అన్నం వార్చుకునే జిబ్బులు ఉంటాయి కదండి, నేను ఒక జిబ్బు తీసుకున్నాను. ఆ జిబ్బులో ఈ మ్యాక్రోనీని అంతా వంపేసుకుంటే ఆ వాటర్ అంతా కింద దిగిపోతుంది కదా, మనకి మ్యాక్రోనీ అనేది పైన ఉంటుంది. చూస్తున్నారు కదండి, మనం మ్యాక్రోనీ ఉడికించేటప్పుడు ఆయిల్ వేసాం కదండి, అందుకే మనకి అంటుకోకుండా మ్యాక్రోనీ పొడి పొడిగా వచ్చింది. ఇప్పుడు మ్యాక్రోనీని ఉడికించేసుకున్నాం కదండి. ఇప్పుడు పాస్తా ప్రొసీజర్లోకి వెళ్ళిపోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకున్నాం కదండి, కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసిన తర్వాత ఒక్కసారి గరిటెతో కలుపుకోవాలి. చూడండి, ఆనియన్ కొంచెం ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు క్యారెట్ ఆనియన్ బాగా కొంచెం వేగింది కదా, ఇప్పుడు
వేసుకోవాలి. వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించాలి. ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చూద్దాం. చూడండి, 3 కూడా బాగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు ఇవి దీనిలో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత దీనిలో మనం ప్రిపేర్ చేసుకున్న టమాటో ప్యూరీ వేసుకోవాలి. ఇలా టమాటో ప్యూరీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇందులో వాటర్ ఉంటుంది కాబట్టి బాగా వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు కూడా మనం బాగా మగ్గించుకోవాలి. చూడండి, ఇప్పుడు టమాటా ప్యూరీ కూడా బాగా ఉడికిపోయింది కదా. బాగా వాటర్ అంతా కూడా ఇంకిపోయి మనకు ఆయిల్ అనేది పైకి వచ్చింది. ఇప్పుడు ఇందులో మనం 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే మన రుచికి తగ్గ సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. అలాగే రుచికి తగ్గ కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా వేగింది కదా. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ఉడికించుకున్న మ్యాక్రోనీ ఉంది కదా, ఆ మ్యాక్రోనీని వేసుకోవాలి. ఇప్పుడు మ్యాక్రోనీ వేసిన తర్వాత ఆ మిశ్రమం అంతా కూడా మ్యాక్రోనీకి కలిసేటట్లుగా మొత్తం ఒక్కసారి బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేటట్లు ఇలా కలుపుకోవాలి. చూడండి, మనకంతా కూడా బాగా కలిసింది. చూస్తే తెలుస్తుంది కదా ఎంత బాగా కలిసిందో. ఇలా కలుపుకున్న తర్వాత ఒక్కసారి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఈసారి మూత తీసి చూద్దాం. చూడండి, బాగా మగ్గింది కదా. ఒకసారి గరిటెతో కలుపుకోవచ్చు. ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంతేనండి, మనకు పాస్తా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పాస్తాని ప్లేట్లో తీసేసుకోవచ్చు. చూసారు కదండి, పాస్తా చేయడం ఎంత ఈజీయో. ఈ పాస్తా కోసం మనం హోటల్లోకి వెళ్ళి చాలా డబ్బులు ఇచ్చేస్తూ ఉంటాము. ఇలా కాకుండా ఈసారి నుంచి మీరు ఇంటి దగ్గరే పాస్తా తయారు చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంతే,